వృషభ రాశి. కృత్తిక 2వ 3వ మరియు 4వ చరణాలు. రోహిణి 1వ 2వ 3వ మరియు 4వ చరణాలలో. మృగశిర 1వ 2వ మరియు 3వ చరణాలలో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ వ్యక్తులు చాలా స్థిరమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు మంచి ఆలోచనాపరులు. వీరు అనేక విధాలుగా డబ్బు సంపాదిస్తారు. వీరు అవాంఛనీయంగా డబ్బు ఖర్చు చేయరు. వీరు ఎల్లప్పుడూ ఉన్నతాధికారులతో మరియు అధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. వీరు తమ బంధువుల పట్ల అత్యంత ఆప్యాయతతో ఉంటారు. కొన్నిసార్లు ఈ స్వభావం జీవిత భాగస్వామితో గొడవలకు కారణమవుతుంది. ఉమ్మడి వ్యాపారంలో వీరికి లాభం ఉండదు. వీరు గోప్యతను కాపాడుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ వీరు తమ విశ్వాసాన్ని కోల్పోరు. వీరు చాలా విధేయులు మరియు వారు చాలా మంచి ఓపిక కలిగి ఉంటారు. కాని ఒక్కసారి కోపం వస్తే ఎవరూ వీరిని ఆపలేరు. తమ ప్రయత్నాలలో చివరి క్షణం వరకు ప్రయత్నిస్తారు. వీరు అవమానాలకు వెంటనే తమ ప్రతిస్పందనను చూపించరు. వీరు తమ వంతు కోసం వేచి ఉంటారు మరియు తీవ్రమైన ప్రతీకారం తీర్చుకుంటారు. వీరి మెదడు పాదరసంలాగా పనిచేస్తుంది, కానీ వీరు తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడానికి చాలా సమయం తీసుకుంటారు. వీరు తమ స్నేహితులు మరియు బంధువులకు పూర్తి సహాయం చేస్తారు. వీరు ఇంట్లో తమ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. వీరు ఇంటి వెలుపల అసౌకర్యంగా భావిస్తారు. వీరు తినడానికి ఇష్టపడతారు మరియు మంచి జీర్ణవ్యవస్థను కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు మంచి రూపాన్ని కలిగి ఉంటారు. సాధారణంగా వీరికి పొట్టి మెడ ఉంటుంది. వీరికి మంచి నటనా సామర్థ్యం ఉంది. సాధారణంగా లలిత కళల్లో నిష్ణాతులు. వీరు నీట్నెస్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అభిప్రాయాన్ని మార్చుకోరు. వీరు తమ రహస్యాలను ఇతరులకు తెలుసుకోనివ్వరు. వీరు వినయం మరియు మర్యాదపూర్వకంగా ఉంటారు మరియు వీరు చాలా మంచి పరిశీలకులు. వీరు లగ్జరీ మరియు సౌకర్యాన్ని ఇష్టపడతారు. వీరు తమ పనులపై అపారమైన దృష్టిని చూపుతారు. వీరు నైతిక చట్టాల గురించి ఆలోచించరు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. జీవనశైలిలో తరచుగా మార్పులు చేసుకోవడం వారికి ఇష్టం ఉండదు. వీరు ప్రాచీన సంస్కృతి మరియు ఆచారాలను ఇష్టపడతారు. సాధారణంగా వీరు తల్లితో ఎక్కువగా ఉంటారు. వీరు చాలా నమ్మకమైన వ్యక్తులు మరియు ఎలాంటి సంక్షోభంలోనైనా స్నేహితులకు మద్దతు ఇస్తారు.